సో రియల్మీ నుంచి 2 కొత్త ఫ్లాగ్షిప్లే వచ్చేశాయి, GT8 ఇంకా GT8 Pro. 2 కూడా భలే పవర్ఫుల్ అనిపిస్తున్నాయి. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, ఆ ప్రో అనే ట్యాగ్ కోసం మనం అదనంగా డబ్బు పెట్టడం అవసరమా? నిజంగా అంత వర్తా? పదండి ఈరోజు ఈ రెండింటినీ పక్కపక్కన పెట్టి చూసేద్దాం. అన్నిటికన్నా ముందు అసలు తేడా ఏంటో చూద్దాం. డబ్బుల విషయంలో ఈ 2 ఫోన్ల మధ్య దాదాపుగా సుమారుగా 14,000 రూపాయలు తేడా ఉంది. అవును, విన్నది కరెక్టే. ఇది చైనా లాంచ్ ధరల బట్టి వేసిన అంచనా. మరి ఇంత పెద్ద అమౌంట్ తేడా ఎందుకుంది? సరే, ఆ 14,000 రూపాయలు అదనంగా పెడితే మనకు అసలు ఏమొస్తుంది? ఎలాంటి ఎక్స్ట్రా ఫీచర్లు దొరుకుతాయి? ఈ విషయం లోతుగా చూస్తేనే కదా ఈ రెండింట్లో ఏది మనకు కరెక్ట్ అనేది క్లియర్గా తెలుస్తుంది. చూద్దాం. ఒక విధంగా చెప్పాలంటే ఇవి ఒకే ఫ్యామిలీకి చెందిన 2 ఫోన్లు. GT8 ఏమో చాలా పవర్ఫుల్, అన్ని బాగానే చేస్తుంది. కానీ దాని సోదరుడు GT8 Pro మాత్రం ఇంకాస్త ఎక్కువ ఆశయాలతో, అంటే ఇంకా ఎక్కువ ఫీచర్లతో వచ్చిందనమాట. సరే, ఎప్పుడూ తేడాల గురించే కాదు, ముందు ఈ 2 ఫోన్లలో కామన్గా ఏముందో ఒకసారి చూసేద్దాం. ఎందుకంటే అప్పుడే గదా మనకు బేస్ మోడల్ అంటే GT8 కూడా ఎంత పవర్ఫుల్ అనేది అర్థమవుతోంది. చూడండి, 2 ఫోన్లల్లోనూ ఒకే సైజ్ అంటే 6.79 అంగుళాల పెద్ద డిస్ప్లే ఉంది. క్వాలిటీ కూడా అద్భుతమైన QHD+. అంతేకాదు 144 Hz రిఫ్రెష్ రేట్తో భలే స్మూత్గా ఉంటుంది. ఇక బ్యాటరీ అయితే ఏకంగా 7000 mAh. ఇది చాలా పెద్దది. సో దాని అర్థమేంటంటే వీడియోలు చూసినా, గేమ్స్ ఆడినా రెండింటిలోనూ ఎక్స్పీరియన్స్ మాత్రం టాప్ క్లాస్లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు అస్సలు కథలోకి వద్దాం. ఈ ప్రో మోడల్ ఎక్కడ ముందుంది? ఏ విషయంలో ఇది స్పెషల్? ఫస్ట్ మనం దాని బిల్డ్ క్వాలిటీ అలాగే పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. నిజానికి 2 ఫోన్లు చేతిలోకి తీసుకుంటే చాలా ప్రీమియంగా అనిపిస్తాయి, అందులో డౌట్ లేదు. కానీ ఆ ప్రో వర్షన్లో డిజైన్లో కొన్ని స్పెషల్ టచ్లున్నాయన్నమాట. ఏంటవి? ఇప్పుడు చూద్దాం. ప్రో మోడల్లో కెమెరా డిజైన్ చూడండి. దాన్ని మాడ్యులార్ కెమెరా ఐలైన్ అంటున్నారు. ఇది ఫోన్కి చాలా యూనిక్, స్టైలిష్ లుక్ ఇస్తుంది. అదొక్కటే కాదు, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్లో దీనికి టాప్ రేటింగ్స్ ఉన్నాయి. అంటే ఫోన్ చాలా డ్యూరబుల్ అన్నమాట, టెన్షన్ పడకర్లేదు. ఇప్పుడు పర్ఫార్మెన్స్కొస్తే ఇక్కడే మనకు చాలా పెద్ద తేడా కనిపిస్తుంది. అదేంటంటే చిప్ సెట్. ఈ ఒక్క విషయం గేమింగ్, మల్టీటాస్కింగ్లో చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది. ప్రో వెర్షన్లో లేటెస్ట్ జనరేషన్ చిప్ సెట్ ఉంది. దాంతోపాటే UFS 4.1 స్టోరేజ్, అంటే చాలా ఫాస్ట్ అన్నమాట. యాప్స్, గేమ్స్ అన్నీ టక్కున ఓపెన్ అయిపోతాయి. ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, అంటే ఫోన్ నిమిషాల్లో ఫుల్ అయిపోతుంది. ముఖ్యంగా గేమర్స్కైతే ఇది నిజంగా ఒక వరం లాంటిది. సరే, పెర్ఫార్మెన్స్ పక్కన పెడితే బహుశా ఈ 2 ఫోన్ల మధ్య ఉన్న అతి పెద్ద తేగ కెమెరా సిస్టమ్. ఎవరైతే ఫోటోగ్రఫీని సీరియస్గా తీసుకుంటారో వాళ్లకు ఈ పార్ట్ చాలా ఇంపార్టెంట్. GT8 కెమెరా గురించి చెప్పాలంటే ఇదొక మంచి ఆల్రౌండర్. మన డైలీ ఫోటోలకు, సోషల్ మీడియా పోస్టులకు భలేగా పనిచేస్తోంది. కానీ ఫోటోగ్రఫీ అనేది మీ ప్యాషన్ అయితే అప్పుడు GT8 Pro అనేది మీ చేతిలో ఉన్న ఒక చిన్న క్రియేటివ్ స్టూడియో లాంటిది. ఇక్కడ చూడండి, ప్రో మోడల్లో ఉన్న మెయిన్ కెమెరాకి రికో బ్రాండ్ సెన్సార్ వాడారు. దీనివల్ల ఫోటోల్లో కలర్స్ చాలా న్యాచురల్గా, బ్యూటిఫుల్గా వస్తాయి. ఇక హైలైట్ ఏంటంటే 200 MP టెలిఫోటో లెన్స్. దీంతో ఎంత దూరంలో ఉన్న వాటినైనా చాలా క్లియర్గా ఫోటో తీయొచ్చు. అంతేకాదు అల్ట్రా వైడ్, సెల్ఫీ కెమెరాలు కూడా ప్రో మోడల్లో చాలా బెటర్గా ఉన్నాయి. రీకో కెమెరా ప్రపంచంలో ఇది చాలా పెద్ద పేరు. వాళ్లతో కలిసి రియల్మీ పనిచేస్తోందంటే ప్రో మోడల్ కెమెరా క్వాలిటీపై వాళ్లకు ఎంత కాన్ఫిడెన్స్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం ఒక ఫీచర్ కాదు, ఒక బ్రాండ్ ఇచ్చే గ్యారంటీ లాంటిది. సరే, ఇప్పటిదాకా మనం ఫీచర్స్ అన్నీ చూశాం కదా. ఇప్పుడు ఫైనల్గా ఈ రెండిట్లో ఏది మనకు కరెక్ట్ మ్యాచ్ అవుతుందో తేల్చుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఒకవేళ ప్రయారిటీస్ ఇవి అయితే GTA తీసుకోవచ్చు. అవేంటంటే తక్కువ బడ్జెట్లో ఫ్లాగ్షిప్ లాంటి పర్ఫార్మెన్స్ కావాలి, సూపర్ బ్యాటరీ, సూపర్ డిస్ప్లే ముఖ్యం, కానీ కెమెరాలో ఆ ఎక్స్ట్రీమ్ జూమ్ లాంటివి అంత అవసరం లేదు అనుకుంటే GTA బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఆప్షన్ అవుతుంది. అలా కాకుండా ఫోటోగ్రఫీ ఒక ప్యాషన్ అయితే, ముఖ్యంగా జూమ్ ఫోటోలు తీయడం ఇష్టమైతే,
పర్ఫార్మెన్స్లో అస్సలు రాజీ పడకూడదు, ఫాస్టెస్ట్ ఫోన్ కావాలి అనుకుంటే, బడ్జెట్ పెద్ద సమస్య కాకపోతే అప్పుడు ఆలోచించకుండా GT8 Pro వైపు వెళ్ళిపోవచ్చు. చివరగా ఒక్క ప్రశ్న గురించి ఆలోచించండి. మనం డబ్బులు పెట్టేది ఈరోజు అవసరాలకు సరిపోయే ఒక మంచి పర్ఫార్మెన్స్ కోసమా, లేక రేపటి టెక్నాలజీని కూడా దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తు కోసం ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామా? ఈ ప్రశ్నకు మీ దగ్గరున్న సమాధానమే ఈ రెండిట్లో ఏది